చాలానా హల్లెలూయా హల్లెలూయా. మీరు రాత్రి గారి సమయం ఇంటికి వెళ్ళినప్పుడు యవ్వన బిడ్డలారా సామెతల గ్రంథం ఫస్ట్ నుండి లాస్ట్ వరకే చదవండి. దాని అనుభవం ఎలా ఉంటుందో మీరు చెప్పగలుగుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి రాత్రి మన మోకాళ్ళు యేసయ్య నామములో వంగబడుదురుగా. ప్రతి రాత్రి కన్నీరు కార్చగలుగునుగా. ఒకసారి గమనించి అక్కడి కేకల్లో ఉన్నావా, అన్నిటికి ఇబ్బందులు ఉన్నావా, నువ్వు రావాల్సిన స్థానానికి వచ్చావు. నా దేవుడు నిన్ను ఆశీర్వదించి గొప్ప చేసేదురుగా, గొప్ప కలుగునుగా. ఈ కొద్ది మాట నా దేవుడు ఆశీర్వదించి దీవించబడుదురుగా. ఆమేన్ హల్లెలూయా. మరి గమనించండి, రేపు ఆదివారం, మొదటి ఆదివారం 6వ తారీఖు అందరూ కూడా బలంగా ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దీవెనలు పొందండి. ఇంకా దేవుల్లో పట్టబడాలి. బాప్తిజంగా సిద్ధపడగలిగే వారు ఎవరైనా సరే, మరి మేము సిద్ధమంటే ఇస్తానికి కూడా మేము సిద్ధముగా ఉన్నాము. ఆ బలారాధన రోజున అందరికీ కూడా మరి ప్రేమ ఇది అధికారంగా జరగాలి, వాతావరణం అనుకూలంగా ఉండాలని అందరూ కలిసికట్టుగా ప్రార్థించేద్దాము. ఈ దైవ దీవులందరూ కూడా పొందుకోవాలని ఆశపడుతున్నారు. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించబడునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకున్న తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకు. పరిశుద్ధుడా, మోహనుడా, ప్రేమ కలిగిన దేవా, దైవ రక్షణని పొందనాలని ఇప్పుడు వరకు మధురమైన మాటలు మన నోటి నుంచి ఉన్నాను. చంటి బిడ్డలతో కూడి నీ వాక్యాన్ని వినడానికి, ఆస్వాదించడానికి కొరకు చూపించావు. మా గ్రామ ప్రజల్ని, మా రాష్ట్ర ప్రజల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా భయంకరమైన మరణములు ఉన్నది. అయా ఇదిగో ఎంతో ఉన్న తండ్రి జిగట ఊబులో, పాపం అనే ఊబులో ఉన్నది. అటువంటి వారిని లేవనెత్తండి, విడిపించండి. వృద్ధుల్ని, యవ్వల్ని, సంటి బిడ్డని, బాలింతల్ని ముట్టండి, గర్భిణీసులు ముట్టండి, స్థలాన్ని కలిపి దాచండి. ప్రభా బిడ్డలేని వారికి బిడ్డలు దాచండి. ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డని దీవించండి. ప్రభా మా సంఘాలను కూడా ఆశీర్వదించి దీవించండి. అలాగే ప్రభా ఇదిగో తండ్రి ఎంత లెక్కైతే శబ్దాంతర వెలుగొలుచున్నారో ప్రతి ఆత్మ పట్టబడడానికి సాధించండి. ఈ జీవన ప్రాంగణ బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని పేరుని ఆశీర్వదించి దీవించి నా బలహీనతను విడిపించి నీకు ప్రవర్తించమని నజరేయుడైన యేసు నామమున పెట్టడానికి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమ తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. మా నిర్ణయించమని మళ్ళా క్షమించి, మా యొక్క క్షమించి, మమ్మ స్పందిక తప్పించమని. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. కుమార పరిశుద్ధాత్మ ఇక్కడున్న ప్రతి బిడ్డకి, హిందువులనిగా క్రైస్తవులనిగా ప్రతి ఒక్కరికి సదా మీరు తోడయ్యుదురుగా. ఆమేన్. ప్రవేశ రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదికులంతా ప్రవేశ రక్తం, సమూహ రక్తమే జయం కలుగును.